గోవింద 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 గోవింద. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతమైన ఉద్యోగ పర్వ ప్రాశస్త్యాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. ప్రాశస్త్యంలో భగవద్ధ్యాన పర్వ ప్రాశస్త్యాన్ని మనం పూర్తి చేసుకుని ఉన్నాము. ఇతఃపరం చెప్పుకోబోయేటటువంటి పర్వ ఏది అంటే సైన్య నిర్యాణ పర్వము. అంటే సైన్యాన్ని సమకూర్చుకోవడం. ఎక్కడ? కురుక్షేత్రంలో, యుద్ధక్షేత్రంలో సైన్యాన్ని సమకూర్చుకోవడం. నిర్యాణం అంటే ప్రయాణం అని అర్థం. ఇందులో ఉండేటువంటి ప్రధాన అంశములు ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సైన్య నిర్యాణ పర్వం, ఇందులో పాండవ పక్షము అలాగే కౌరవ పక్షము రెండు పక్షాలు ఉన్న విషయము అందరికీ విదితమైన అంశమే. ఈ పాండవ పక్షానికి అధ్యక్షుడు ఎవరుండాలి, అలాగే కౌరవ పక్షానికి సైన్యాధ్యక్షుడిగా ఎవరుండాలి అనే నిర్ణయం చేసే ముందు పాండవ పక్షానికి అధ్యక్షుడిగా ధృష్టద్యుమ్నుడు అంటే ద్రుపద కుమారుడు, అలాగే కౌరవ పక్షానికి భీష్ముడు, వీళ్ళిద్దరూ కూడా ఎంపికయ్యారు. అలాగే అనంతరము ఇందులో చెప్పేటువంటి కొన్ని అంశముల్లో ప్రధాన అంశం ఏమిటంటే బలరాముడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ సంగ్రామాన్ని నేను చూడలేను, ఈ వినాశాన్ని నేను చూడలేను అని తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళుట అనేటువంటిది అంశం. అలాగే రుక్మి సహాయం. ఈ రుక్మి ఎవరు అంటే రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భార్య అయిన రుక్మిణీదేవి యొక్క సోదరుడు. ఆయన శిశుపాలుడికి ఇచ్చి రుక్మిణిని వివాహం చెయ్యాలి అనేటటువంటి కోరిక ఆయన మనసులో బలంగా ఉంది. కానీ రుక్మిణి పరమాత్మ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని మనసులో ఆవిడ భావన చేసింది కాబట్టి, శ్రీకృష్ణుడినే భర్తగా తలుచుకుంది కాబట్టి ఆ అభిప్రాయంతో ఆవిడ ఏం చేస్తుందంటే ఆ వివాహాన్ని తిరస్కరిస్తుంది. తద్వారా ఈ రుక్మి ఏం చేస్తాడంటే ఆమెను అనుగ్రహించాలి, రుక్మిణి యొక్క సహాయం లేకుండానే ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుని మీద దండయాత్ర చేస్తాడు. అంటే శ్రీకృష్ణుడు మా రుక్మిణిని వివాహం చేసుకోబోతున్నాడు అనేటువంటి అభిప్రాయంతో ఏం చేస్తాడంటే అతన్ని వధించాలనుకుంటాడు శ్రీకృష్ణుడిని. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడంటే రుక్మిణిని పొంది అతను అడ్డొచ్చినటువంటి రుక్మిణి తిరస్కరించి అతన్ని అడ్డు తొలగిస్తాడు. అతని యొక్క మరణశాసనం చేయుడు కానీ అతన్ని అడ్డు తొలగించుకుంటాడు. తద్వారా రుక్మిణి ఆమె శ్రీకృష్ణ పరమాత్మకి భార్య అవుతుంది. అలాగే రుక్మి అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే అతను చేసేటటువంటిది ఏమీ లేక అతను దూరం అవుతాడు. తద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యందు కోపాన్ని పెంచుకుంటాడు. ఇందులో ఇదొక వృత్తాంతం. అనంతరం ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే సంజయుడికి కొన్ని హితబోధలు చేస్తాడు. ఈ సంగ్రామానికి సంబంధించి ఇది ఈ యుద్ధము ధర్మమేనా, అలాగే ధర్మయుక్తమైనటువంటి యుద్ధమే చేస్తున్నామా, దీనివల్ల మనం కోల్పోయేది ఏమున్నది అనేటువంటి ఒక వేదాంత తత్వం, ఒక వేదాంత ధోరణిగా ఒక ఉపదేశం చేస్తూ ఉంటాడు. అదొక అంశం ఇందులో ఉంది. అందుకే దీని పేరు నిర్యాణం. ఈ నిర్యాణం అంటే ప్రయాణం అని అర్థం చెప్పుకున్నాం మనం. ఇక్కడ కౌరవ పాండవ సేనలు రెండూ కూడా కురుక్షేత్ర సంగ్రామానికి బయలుదేరి రావడము, అలాగే పాండవ సేనకి అధ్యక్షుడిగా ఆయన ధృష్టద్యుమ్నుడు ఉండడము, కౌరవ సేనకి అధ్యక్షుడిగా భీష్ముడు ఉండడము, వీరిరువురు కూడా అక్షౌహిణీ సేనలు ఏవైతే ఉన్నాయో ఆ సేనలకి సేనాపతులను నియమిస్తారు వీళ్ళు. అంటే ఎవరెవరు ఏ ఏ సామర్థ్యం ఉన్నవాళ్ళు, ఎవరు ఈ అక్షౌహిణీ సేనను సమర్థించే చంపగలిగేంత సామర్థ్యం ఎవరికి ఉంది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ అక్షౌహిణీ సేనలకు ఎవరెవరైతే వీళ్ళు సరైనటువంటి సేనా నాయకులు ఉన్నారో వాళ్ళని నియమనం చేస్తారు. అలాగే అనంతరం చేసిన తర్వాత మనం అనుకున్నట్లుగానే బలరాముడు రావడము, ఈ వినాశం చూడలేనని చెప్పి వెళ్ళిపోవడము, అనంతరం రుక్మి వచ్చి ఇక్కడ సహాయం చేస్తానంటాడు. ఏ విధంగా సహాయం చేస్తాడంటే స్వతసిద్ధంగా చాలా బల పరాక్రమవంతుడే రుక్మి అయినా కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మ యందు ఉండేటటువంటి ఒక ద్వేషభావం బలంగా ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే పాండవపక్షానికే వస్తాడు. పాండవపక్షం దగ్గరికి వచ్చి నేను మీకు సహాయం చేస్తాను, మీ యుద్ధంలో మీరు ఎవరూ చేయగలేనంత పరాక్రమాన్ని నేను చూపించగలను, పాండవులను మొత్తం అంతా మీ పక్షంలో ఉండి మొత్తం కౌరవ సేనంతా కూడా నేను సంహరించగలను అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, నీ సహాయం లేకుండా మేమంతా
ఈ రకమైనటువంటి యుద్ధం చేయడానికి మేము సమర్థులమై ఉన్నాము, నీ సహాయం మాకు అవసరం లేదు అని చెప్పి తిరస్కరిస్తాడు. ఎప్పుడు పాండవులందరూ కూడా తిరస్కరిస్తారు. అదే రీతిలో కౌరవుల దగ్గరకు కూడా వస్తాడు. స్వతహా ఆయన పాండవ పక్షపాతి కాకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క అహంకారం, మితిమీరినటువంటి అహంకారం చేత నేను ఎవరికైనా సహాయం చేయగలను, నా సహాయం అందరూ పొందాలి, నా సహాయం లేనిదే మీరు యుద్ధంలో జయించలేరు అన్నంతటి అహంకారంతో ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. తద్వారా పాండవ పక్షంలో ఎదురైనటువంటి పరాభవం అనంతరం కౌరవుల పక్షంలోకి వెడతాడు. కౌరవ పక్షంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దుర్యోధనాదులు నీ సహాయం మాకు అవసరం లేదు, నీ సహాయం లేకుండా మేమందరం కూడా భీష్మాదులు అతిరథ మహారథులంతా మా సేనలో ఉన్నారు, నీ యొక్క సహాయం లేకుండానే మేమందరము కూడా జయించగలుగుతాము అని చెప్పి ఇరుపక్షాల వారు తిరస్కరించారు. అనంతరం అక్కడ రుక్మి కూడా భారత యుద్ధంలో అవకాశం లేక దూరం అవుతాడు యుద్ధానికి. అనంతరం అలాగే బలరాముడు కూడా తీర్థయాత్రల పేరుతోటి యుద్ధానికి దూరం అవుతాడు. ఈ అంశంలో సైన్య నిర్యాణ పర్వం పూర్తవుతుంది. ఈ సైన్య నిర్యాణ పర్వంలోనే చివరిలో ఈ ఉపదేశం చేశాడు ఆయన, మానవుడు ప్రారబ్ధ కర్మకి అధీనుడు. సంజయుడు చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి, నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని రకాల వ్యూహాల పన్నా, ఎన్ని రకాలైనటువంటి నువ్వు వ్యూహ రచనలు చేసినా కూడా ప్రారబ్ధ కర్మ అనేది ఏదైతే ఉందో దాన్ని అనుభవించి తీరవాలి. ప్రారబ్ధం కర్మ అనుభవితవ్యం అనే నియమాన్ని అనుసరించి మన కర్మకి మనం బాధ్యులమై ఉన్నాం, కర్మ ఫలాన్ని ఈశ్వరుడు ఇచ్చి తీరుతాడు, కాబట్టి ఆ ఫలాన్ని మనం అనుభవించి తీరవలే అనే ఒక నియమాన్ని చేసి ఈ సైన్య నిర్యాణ పర్వాన్ని ముగిస్తున్నాడు ఆయన. ఈ సైన్య నిర్యాణ పర్వం అయిన తర్వాత ఉలూక దూతాగమనం అనేటటువంటి ఒక పర్వ. ఈ పర్వలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే, ఉలూకుడు అంటే శకుని యొక్క కుమారుడు. ఈయన వాస్తవంలో పెద్ద పరాక్రమం ఉన్నా లేకపోయినా ఇతర ప్రచోదన చేస్తూ ఉంటాడు, అంటే నిందా ప్రచోదన, నిందని చేస్తూ ఉంటాడు ఆయన. ఏ విధంగా అంటే యుద్ధక్షేత్రంలో ఇటు పాండవ పక్షము ఇటు కౌరవ పక్షము సిద్ధంగా ఉండగా మధ్యలోకి వచ్చి ఈ మాటలు చెప్పమంటాడు. ఆయన దుర్యోధనుడు ఈ ఉలూకుడికి కొన్ని మాటలు చెప్పి, ఈ మాటలన్నీ నువ్వు సభాముఖంగా పలుకు, వాళ్ళల్లో ఒక రకమైనటువంటి నిర్వేదన రావాలి, తద్వారా వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని కోల్పోయే రీతిలో కొన్ని మాటలు మాట్లాడు అని చెప్పి పంపిస్తాడు. ఈ మాటలన్నీ విని, నువ్వు బయలుదేరవయ్యా, మేమంతా యుద్ధానికి సిద్ధమై ఉన్నాము, నీ మాటల వల్ల మేము ఏ రకంగానూ నీరసత్వాన్ని పొందేటటువంటి అవకాశం లేదు, మేము యుద్ధ సన్నుద్ధులై వచ్చి ఉన్నాము అని యుధిష్ఠిరాదులందరూ కూడా చెప్పి వాడిని పంపిస్తారు. ఈ అంశం ఉలూక పర్వంలో ఉండేటువంటి అంశం, ఉలూక దూతాగమనానికి ప్రయోజనం ఇది. అనంతరం రథ అతిరథ సంఖ్యాన పర్వం అనేది ఒక పర్వ. ఈ పర్వలో ప్రధానంగా ఉండేటువంటి అంశం ఏమిటి అంటే, ఉభయ సేనల్లోనూ ఉండేటువంటి రథికులు, అలాగే అతిరథులు, అలాగే మహారథులు ఈ విధంగా నిర్ణయం చేస్తూ ఉంటారు. అంటే ఇందులో ఎవరు అతిరథులు, ఎవరు మహారథులు, ఎవరు రథులు అనేటువంటి నిర్ణయం చేసే ముందు, అంటే ఒక రథికుడు అంటే 10,000 మందిని ఏకకాలంలో వాడు వినాశనం చేయగలుగుతాడు. అదే రీతిలో అతిరథుడు, అలాగే మహారథులు అంటే ఒక్కొక్కళ్ళు 60 మహారథులైతే 60,000 మంది యోధులను ఎదుర్కొనేటువంటి సమర్థత ఉన్నటువంటి వాళ్ళంతా. ఇలా ఎవరెవరికి ఈ సామర్థ్యం ఉంది అని వెతుకుతూ ఎవరెవరు ఈ రకంగా ఉండడం వల్ల ఎవరిని ఈ నిర్ణయం చేయడం ద్వారా ఈ అక్షౌహిణీ సేనలు ఇలా రక్షింపబడతాయి. అంటే కౌరవపక్షంలో ఉండేటువంటి అక్షౌహిణీ సేన రక్షణ పొందాలి, అలాగే వాళ్ళ అభిప్రాయము. అలాగే పాండవ పక్షంలోకి వచ్చేసరికి మన అక్షౌహిణీ సేవ జాగ్రత్తగా ఉండాలి. దీన్ని రక్షించేటువంటి మహారథులు ఎవరున్నారు, ఏ మహారథుల ద్వారా ఇదంతా మనకి రక్షణ అవుతుంది అని నిర్ణయం చేసేటప్పుడు వాళ్ళంతా ఆ వ్యక్తులు నిర్ణయం చేసి అక్కడ అతిరథ మహారథులందరినీ కూడా నిర్ణయం చేసి పెడతారు. ఇందులో కర్ణుడిని చూసిన తర్వాత ఈయన అర్ధరథుడు అనేటువంటి ఒక ప్రయోగం చేశాడు ఆయన, భీష్ములు వారు. ఎందుకు అర్ధరథుడు అన్నాడంటే ఆయన యొక్క సామర్థ్యం అంతే అనే అభిప్రాయంతో. అంటే ఆయన పూర్తిగా ఒక రథికుడు, ఒక రథ సామర్థ్యం, ఒక రథి అనేటువంటి వాడు చేసేటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో సగభాగం కూడా చేయలేనటువంటి అసమర్థుడు అనే నిర్ణయాన్ని చేస్తూ ఒక నిందావాక్యంగా కర్ణుడి గురించి మాట్లాడతాడు భీష్ముడు. దాన్ని సమర్థిస్తూ ఉంటాడు ద్రోణాచార్యులు కూడా, మీరు చెప్పిన మాట నిజమే, ఈయన అర్ధరథికుడే అని అంటాడు. ఈ రెండు మాటలు విన్నాక సహజంగా కర్ణుడికి ఉండేటువంటి శౌర్య పరాక్రమాలు చాలా గొప్పవి కాబట్టి ఇవి విన్న తర్వాత ఏం చేస్తాడంటే, మీరు ఉండగా నేను యుద్ధం చేయనని చెప్పి చాలా కోపంతో ఆయన బయటికి వెళ్ళిపోతాడు ఆయన. దీంతో ఈ అతిరథ పర్వం అనేది ఈ ప్రాశస్త్యం పూర్తయింది. ఆఖరి ఘట్టంలోకి మనం వచ్చినప్పుడు ఇది అంబోపాఖ్యాన పర్వం, అంటే అంతా ప్రాశస్త్యమే చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు అంబోపాఖ్యాన పర్వ ప్రాశస్త్యం, ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏమిటి అంబోపాఖ్యాన పర్వంలో అనేది మనం ఒకసారి చూద్దాము. అంబోపాఖ్యాన పర్వం ఇందులో ఉండే ప్రధాన అంశాలు ఏమిటంటే, భీష్ముడు కాశీరాజ పుత్రికలందరినీ కూడా తీసుకొచ్చి, అందరూ అంటే అంబ,
అంబిక, అంబాలిక అనేటటువంటి ముగ్గురు కాశీరాజుకి ఉన్నారు. ఆ ముగ్గురు పుత్రికల్ని కూడా తీసుకొచ్చి ఆయన విచిత్ర వీర్యుడు అనేటువంటి ఆయన తమ్ముడికి వివాహం చేయడం కోసము భీష్ముల వారు అక్కడ కాశీరాజు క్షేత్రంలోకి వెళ్ళి మహాయుద్ధ వీరులందరినీ కూడా జయించి వాళ్ళ అంబ, అంబిక, అంబాలిక అనేటువంటి ముగ్గురు కన్యలను కూడా తీసుకొచ్చి ఆయన విచిత్ర వీరుడికి వివాహం చేద్దామని తీసుకొస్తాడు. అందులో అంబిక, అంబాలిక అనే ఈ ఇరువురికి మాత్రమే అందులో వివాహం చేస్తాడు తప్పితే అంబ మాత్రం దానికి తిరస్కరిస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే అంబ మనస్సు ఎవరి మీద ఉంది అంటే సాళ్వుడు, ఆయన యదువంశ పరాక్రమవంతుడు, ఆయన యందు మనస్సు ఉంది కాబట్టి సాళ్వుని చేరతాను అని చెప్పి అభిప్రాయం చెప్తుంది భీష్ముడి దగ్గర. దానికి ఆయన ఏం చేస్తారంటే భీష్ముడు అనుమతి తీసుకుని సాళ్వుని చేరుతుంది. సాళ్వుని చేరిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే భీష్ముడు తీసుకొచ్చినటువంటి నిన్ను నేను ప్రతిగ్రహించను అనే విషయం చెప్తాడు. ఎందుకంటే భీష్మాదుడు కదా నిన్ను తీసుకొచ్చింది, నా దగ్గరకు వచ్చినంత మాత్రం చేత నేను నిన్ను ఎలా పరిగ్రహిస్తాను అని చెప్పి ఆయన పరిగ్రహం చేయకుండా ఆయన వెళ్ళిపోమని చెప్తాడు. అక్కడ ఆవిడికి అవకాశం లేక సాళ్వుని యందు మమకారం ఉన్ననా కూడా ఆయన తిరస్కరించడం ద్వారా మళ్ళీ పునః ఎక్కడికి వస్తుంది, మళ్ళీ భీష్ముడి దగ్గరికే చేరుతుంది. భీష్ముడి దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఒక ప్రతిజ్ఞ ఉంది, నాకు ఆజన్మ బ్రహ్మచారిని, నేను గంగాదేవి పుత్రుడిని అయినను కూడా శంతనుడు నేను అలాగే గంగాదేవికి పుట్టాను అయినా కూడా నేను నా తండ్రికి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ ఒకటి ఉంది. ఏమిటంటే సత్యవతీదేవి యందు శంతనుడికి ఒక మనస్సు ఉండి ఆమె నేను వివాహం చేసుకుంటానని చెప్తాడు. దానికి దాశరాజు ఏం చెప్తాడంటే ఆమె గర్భంలో జన్మించిన తర్వాత ఎవరైతే జన్మిస్తున్నారో వాళ్ళు మాత్రమే పట్టాభిషిక్తులై ఉండాలి అనే నియమం చేస్తాడు. అయితే అప్పటికే యువరాజుగా పట్టాభిషిక్తుడై ఉన్నటువంటి భీష్ముడు ఆయన దానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. ఆయన పట్టాభిషిక్తుడై ఉండగా మరి ఆయన దాశరాజు ఈ రకమైనటువంటి శాసనం చేస్తాడు. మరి ఇప్పుడు పుట్టబోయేటువంటి వాళ్ళందరికీ వాళ్ళ రాజ్యాన్ని ఇచ్చినట్లయితే ఇప్పుడు ఈ భీష్ముడు ఏమవుతాడు అనేటువంటి ఒక తాపం మొదలవుతుంది ఆయనకి, శంతనుడికి తండ్రికి. దానికి ఏ రకమైనటువంటి మార్గాన్ని వెతికితే ఆయనకి అనిపించింది ఏమిటంటే ఆయన ఏ మార్గం లేక చాలా ఖిన్నుడవుతాడు ఆయన. అప్పుడు భీష్ముడు ఓ మాట చెప్తాడు, నాన్న మీరు మాత్రం దుఃఖించకండి, నేను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను, నేను వివాహమే చేసుకోను, అలాగే సర్వసంగ పరిత్యాగం, రాజ్యాన్ని పరిత్యాగం చేస్తాను, ఇటుపైన నా వల్ల మీకు ఏ రకమైనటువంటి కలత చెందద్దు, నా వల్ల మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు అనేటువంటి ఒక నిర్ణయం చేసేసి ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉండడానికి ప్రతిజ్ఞ చేస్తాడు తండ్రి దగ్గర, శంతనుడి దగ్గర. తద్వారా ఆయన తన దగ్గరికి మళ్ళీ పునః వివాహం నన్ను చేసుకోండి అని వచ్చినటువంటి అంబ ఏదైతే ఉందో అంబని తిరస్కరిస్తాడు. అంబని తిరస్కరించిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే పరశురాముడి దగ్గరికి వెడుతుంది. పరశురాముడితోటి ఇలా నన్ను భీష్ముడు తిరస్కరించాడు, నన్ను వివాహం చేసుకోనన్నాడని చెప్తుంది. అయితే ఆయన కబురు పంపిస్తాడు ఆయన భీష్ముడికి, ఏమయ్యా నీ దగ్గరికి వచ్చినటువంటి అంబని నువ్వు వివాహం చేసుకోనన్నావు, ఈ విధంగా చేయడం యుక్తమేనా అంటే ఆయన ప్రతిజ్ఞ చెబుతాడు. అయినా సరే నువ్వు చేసుకోవాలన్న తర్వాత వారి ఇరువురి మధ్య పరస్పర ఘోర యుద్ధం జరుగుతుంది. అందులో భీష్ముల వారు ఒక అస్త్రాన్ని తీస్తాడు, ప్రస్వాపన అనేటువంటి ఒక అస్త్రాన్ని తీసి వదులుతాడు ఆయన. అది వదిలిన తర్వాత పరశురాముడికి ఆ అస్త్రం వల్ల కలిగేటువంటి భయం ఎలా ఉంటుందంటే ఇతఃపరం నేను నీతోటి యుద్ధం చేయలేను అని ఆయన స్వతంత్రతగా దాన్ని వదిలేస్తాడు. ఇంకా అంటే నేను నీతో యుద్ధం చేయలేను, నేను ఓడిపోయానని ఒప్పుకుంటాడు ఆయన. అప్పుడు తర్వాత పరశురాముడు ఏం చేస్తాడంటే అంబ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ రకంగా ప్రస్వాపనాస్త్రంతో నేను పరాజయాన్ని పొందాను కాబట్టి నేను నీకు ఏ రకమైనటువంటి ఉపకారము చేయలేను అంటాడు ఆయన. అప్పుడు ఏం చేస్తుంది ఆవిడ, ఇంకా అక్కడి నుంచి చేసే మార్గం ఏమీ ఉండదు. అనంతరము ఈ విధంగా చెప్తూ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక భీష్మ పరశురాముల యుద్ధం అయిన తర్వాత అంబ తపస్సు చేయడము, అలాగే భీష్ముని చంపాలని మరుజన్మలో శిఖండిగా పుట్టడం. అంటే ఇందులో మనం అంశాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క అంశము ఇలా మీకు వివరిస్తూ ఉన్నాను. అలాగే యక్షుని వలన పుంస్త్వం రావడం, అలాగే అంగనాపూర్వునితో భీష్ముడు యుద్ధం చేయను అని చెప్పడం, అట్లాగే దుర్యోధనికి భీష్మాదులు తమ శక్తిని తెలపడం, అనంతరము అర్జునుడు ధర్మరాజుకి తమ బలాన్ని చెప్పడం, ఉభయసేనలు యుద్ధానికి బయలుదేరడం అనేది ఈ అంశాలన్నమాట. ఈ విషయాలనే మనం ఒకసారి మళ్ళీ వివరణగా చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇంట్రడక్షన్లో ఒక్కొక్క చిన్న చిన్న బిట్స్లా ఇస్తున్నారు. ఇందులో ఏ అంశములు ఉన్నాయి, ఎన్ని అంశములు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి అనేది విషయాలు చూపిస్తూ ఆ వివరణ అంతా కింద మనకు వస్తూ ఉన్నది ప్రాశస్త్యంలో కూడా. ఈ విధంగా చెప్తూ భీష్ముడు అలాగే తన శక్తిని గురించి మధ్యలో అంగనాపూర్వులతో నేను యుద్ధం చెయ్యను అనే ఒక అంశాన్ని మనకి ఇంట్రడక్షన్లో చూపించాడు ఆయన ఉపోద్ఘాతంలో.
అంగనాపూర్వులతో యుద్ధం చేయనని చెప్పావు కదా, అసలు ఈ అంగనాపూర్వత్వం అంటే ఏమిటి అని దుర్యోధనుడు భీష్ముడిని అడుగుతాడు. ఆయన ఎవరయ్యా అంగనాపూర్వులు అంటే, ఏమీ లేదు, కాశీరాజుకు 3 కుమార్తెలు ఉన్నారు. ఆ 3 కుమార్తెల్ని కూడా నేను ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ యోధులతో యుద్ధం చేసి వాళ్ళ 3 కూడా తీసుకొచ్చి మా విచిత్ర వీరుడైనటువంటి మా సోదరుడికి వివాహం చేశాను. అందులో అంబిక అంబాలిక ఇరువురు కూడా నా విచిత్ర వీర్యుడి యొక్క భార్యలుగా ఉన్నారు. అంబ మాత్రం తన యొక్క మనస్సుని సాళ్వని యందు ఉంది అని చెప్పింది కాబట్టి నేను ఆమెని వదిలేశాను, ఆమె అక్కడికి చేరుకుంది అని చెప్తాడు. అనంతరం అంబ ఏం చేస్తుందంటే సాళ్వని చేరింది, వివాహం చేసుకోమంది. భీష్ముడు తీసుకువెళ్ళినటువంటి నేను ప్రతిగ్రహించనని చెప్పాడు. ఈ రీతిలో ఈ వృత్తాంతం అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. భీష్ముడు తిరస్కరించడము, అలాగే అనంతరం అలాగే పరశురాముడితో యుద్ధము. అనంతరం అంబ ఏం చేస్తుంది, ఇంకా ఏ రకమైనటువంటి అవకాశము లేక ఇంకా తపస్సే శరణము అని ఒక తపస్సు దగ్గర చేరుతుంది. అంటే అన్ని రకాలైనటువంటి అవకాశాలు లేకపోతే ఇంకా మనకి చివరి అవకాశం ఏమిటంటే తపస్సు ద్వారా అన్నీ సాధ్యమవుతాయి అనేటువంటి అంశాన్ని ఇందులో ప్రధానంగా సూచించడం. తపస్సు చేస్తుంది, ఘోరమైన తపస్సు చేస్తుంది. తపస్సు చేసిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే శిఖండిగా జన్మిస్తుంది. ఎవరికి జన్మిస్తుంది అంటే ద్రుపద మహారాజుకి శిఖండిగా, అంటే స్త్రీగా జన్మిస్తావు. అంటే వారికి వరం కూడా ఏముంది అంటే, నువ్వు స్త్రీగా జన్మించి పురుషుడై భీష్ముడిని చంపుతావు అనేటువంటి ఒక వరం ఆవిడికి. పరమేశ్వరుడు ఇచ్చిన వరం ఏమిటి అంటే, నువ్వు స్త్రీగానే పుడతావు, అనంతరం పురుషుడివై భీష్ముడిని చంపుతావు అనేటువంటి వరాన్ని ఇచ్చింది. కాబట్టి అంబ ఒక సగ శరీరంతో ఉండగా ఆమె నదిగా ప్రవహించింది. సగ శరీరంతో కన్యగా ఉండి, ఆ కన్యగా ఉన్నటువంటి శరీరంతో ఆమె ఆ శరీరాన్ని ప్రాణత్యాగం చేసి అనంతరం ద్రుపద మహారాజుకి శిఖండిగా జన్మించింది. ఈ శిఖండి వస్తుతః స్త్రీగా జన్మించినటువంటి శిఖండిని ద్రుపదుడు ఏం చేస్తాడంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. అంటే పురుష వేషాలంకారం చేసి ఒక పురుషుణ్ణి మనం ఎట్లాగైతే పెంచుతామో, స్త్రీ అయినా కూడా లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఒక స్త్రీనైనా కూడా పురుష అలంకారం చేయడము, పురుషుడికి ఒక స్త్రీ అలంకారం చేయడము, స్త్రీకి పురుష అలంకారం చేయడం, అది మన లోకంలో మనకి అది ఏ విధంగా వచ్చిందంటే ఇవన్నీ ప్రమాణాలు మనకి ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా సరే లోకంలో స్త్రీ అన్నది అంశం ఉన్నా కూడా అది ఒక పురుష వేషాలంకారం చేయడం ద్వారా ఒక పురుష భావన కలుగుతూ ఉంటుంది. ఈయన కూడా ద్రుపదుడు ఏం చేశాడంటే శిఖండిని ఒక పురుషుడిగా పెంచాడు. పురుషుడిగా పెంచేసరికి సహజంగా ఆయన ద్రుపద మహారాజు అనేది లోక ప్రసిద్ధమైనటువంటి మహారాజు కాబట్టి మరి అతనికి యుక్త వయస్సు వచ్చినటువంటి తన కుమారుడికి వివాహం చేయాలి అనేటువంటి అభిప్రాయం ఆయన మనస్సులో ఉంది. అది విని దశారణరాజు హిరణ్యవర్మ అని ఒక అతను ఉన్నాడు. ఆ హిరణ్యవర్మ ఏం చేస్తాడంటే తన కూతురినిచ్చి వివాహం చేస్తానంటాడు. ఎవరికి? శిఖండికి. వస్తుతః స్త్రీ అయినా ఆమె ఇంకా పురుషుడు కాదు, కానీ పురుషుడిగా ఈయన పెంచడం ద్వారా ఇది పురుషుడే అనేటువంటి అని భ్రమించి దశారణరాజు అయినటువంటి హిరణ్యవర్మ తన కూతురినిచ్చి వివాహం చేస్తాడు శిఖండికి. ఇలా వివాహం అయిన తర్వాత కొద్ది కాలం జరుగుతుంది. కొద్ది కాలం తర్వాత ఈ దశారణరాజు అయినటువంటి హిరణ్యవర్మకి ఈ ఉన్న శిఖండి ఎవరు అనేటువంటి ఒక వార్త ఒకటి చేరుతుంది. ఇది స్త్రీయే కానీ పురుషుడు కాదు, ఆయన పురుష వేషాలంకారంతో పెంచినటువంటి స్త్రీయే అది. అంటే దీన్ని బట్టి ద్రుపదుడు నన్ను మోసం చేశాడు అనేటువంటి అభిప్రాయంతో ఉంటాడు ఆయన. వస్తుతః ఇది మోసమేం కాదు. ద్రుపదుడికి కూడా మనస్సులో ఈ జరగబోయేటువంటి ఆ పరిణామం తెలుసు కాబట్టి ఆయన మౌనంగానే ఉన్నాడు. ఏం చేస్తుందంటే తర్వాత అంబ ఎప్పుడైతే ద్రుపదుడు నన్ను మోసం చేశాడు అని అనుకుంటాడు కాబట్టి హిరణ్యవర్మ ద్రుపదుడి మీకు యుద్ధ సన్నద్ధుడై అవుతాడు. నువ్వు స్త్రీనే నా కూతురుకిచ్చి వివాహం చేసావు, పురుషుణ్ణి కాదు, శిఖండి స్త్రీయే కదా అని తెలుసుకున్నాను నేను, కాబట్టి నీ మీద యుద్ధానికి వస్తున్నాను అని చెప్తాడు. తర్వాత ఈ యుద్ధ సన్నద్ధమై ఉండగా అంబ చాలా దుఃఖిస్తుంది పాపం. అంటే ఎవరు ఏ యుద్ధంలో బయలుదేరినా, ఎవరు యుద్ధం చేసుకున్నా ఎవరి వల్ల ఈ యుద్ధం జరుగుతోంది? తన వల్లే కదా, నా వల్ల ఇంత యుద్ధం జరగడం అవసరమా అని శిఖండి చాలా దుఃఖించి అక్కడి నుంచి ఏం చేస్తుందంటే ప్రాణత్యాగం చేయడం కోసం ఘోరమైనటువంటి అడవికి వెళ్ళిపోతుంది ఆవిడ. ఈ అడవికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందంటే అక్కడ స్థూణాకర్ణుడు అనేటువంటి ఒక అతను ఉంటాడు. ఆ స్థూణాకర్ణుడి దగ్గర ఏం చేస్తుంటే ఆ ఆశ్రమంలో ప్రవేశించి ప్రాణత్యాగం చేయడం. ప్రాణత్యాగం ఎలా చేయాలి అంటే ఒక్కసారిగా ప్రాణం పోవడం కాకుండా ప్రతిరోజు ఆహార నియమాన్ని వదిలేసి, అంటే అన్నపానాదులన్నీ వదిలేసి శరీరాన్ని మొత్తం అంతా కృషింపజేసుకుంటూ ఉంది ఆవిడ. ఇలా శరీరాన్ని కృషింపజేసేసరికి సహజంగా కొద్ది కాలం అయ్యేసరికి ప్రాణవియోగం కలుగుతుంది కదా. ఆ రీతిలో ఉండగా ఒకరోజు స్థూణాకర్ణుడు చూస్తాడు ఆమెని.
చూసి చాలా జాలిపడి, అమ్మా ఎందుకమ్మా ఈ విధంగా నువ్వు చేస్తున్నావు? ప్రాణత్యాగం చేయాల్సినంత అవసరం నీకేముంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి కుమార్తెవి అని అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు చెప్తుంది మొత్తం ఇదంతా, వృత్తాంతం అంతా చెప్తుంది. చెప్పిన తర్వాత నీకేం భయం లేదు, నీ దగ్గర ఉన్న స్త్రీత్వాన్ని నాకు ఇయ్యి, నా దగ్గర ఉన్నటువంటి పుంస్త్వాన్ని నీకు ఇస్తాను. అంటే పురుష లక్షణం ఏదైతే నాలో ఉన్నదో ఆ పురుష లక్షణాన్ని నీకు ఇస్తాను, నీలో ఉన్న స్త్రీ లక్షణాన్ని నాకు ఇయ్యి. ఇది మనం ఒక గడువు పెట్టి పుచ్చుకుందాం. మళ్ళీ గడువు అయిన తర్వాత మళ్ళీ నాలో ఉండే నా పురుషత్వాన్ని నాకు ఇవ్వాలి, నీకు ఉన్నటువంటి స్త్రీత్వాన్ని నేను నీకు ఇచ్చేస్తా అని చెప్పి ఒక గడువు పెట్టుకుని ఆ రకంగా వాళ్ళు మాట తీసుకుని ఈ స్థూణాకరుడిలో ఉండేటువంటి పురుషత్వాన్ని ఏమో శిఖండికి తీసుకుంది, శిఖండిలో ఉండేటువంటి స్త్రీత్వాన్ని స్థూణాకరుడు తీసుకున్నాడు. ఈ విధంగా మార్పు చేసుకున్న తర్వాత ఈమె మళ్ళీ ఏం చేసిందంటే యథాతథంగా మళ్ళీ ద్రుపద మహారాజు కొలువుకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు కాబట్టి ఈయన యుద్ధం చేయడానికి వెళ్తాడు ద్రుపదుడి దగ్గరికి. సరిగ్గా పొలిమేరకి వెళ్ళిన తర్వాత ఒక దూతను పంపిస్తాడు. ఈ విధంగా మేము యుద్ధార్థమై వచ్చాము, మీరు చేసిన మోసానికి అని. మేము చేసింది మోసమేమి కాదు, మాలో ఏ రకమైన మోసము లేదు. శిఖండి ఇప్పటికీ పురుషుడే, కావాలంటే మీరు వచ్చి నిర్ణయం చేసుకుని మీరు దాన్ని చెక్ చేసుకోండి అని చెప్తాడు ఆయన. ఏ విధంగా అది నిర్ణయం చేయాలి అంటే దానికి తగినటువంటి నిపుణులను పంపిస్తారు. పురుషుడే ఈయన, స్త్రీ కాదు అనేటువంటి నిర్ధారణ చేసుకుంటారు. అయిన తర్వాత ఆయన నేను ఎవరి వల్ల విన్నటువంటి ఈ మాటని ఇక్కడ దాకా మీ మీద యుద్ధార్థం సన్నద్ధమై వచ్చి మిమ్మల్ని అవమానించానని చెప్పి భావించి పాపం ఆయన మళ్ళీ పునః వాళ్ళకి మర్యాద చేసి యథాతథంగా ఆయన వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతాడు హిరణ్యవర్మ. ఇదిలా ఉండగా ఈ స్థూణాకరుడు సమీపానికి కుబేరుడు ఒక విమానం మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయాణం చేస్తూ ఉండగా సమీపానికి వెళ్ళేసరికి సహజంగా అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా దేవతలు వచ్చిన తర్వాత మహారాజులు వచ్చినా సరే మనం వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి యొక్క గౌరవవందనం చేయడం అనేది లోకంలో ఉండే సంప్రదాయం. మనకి ఈ సంప్రదాయం కూడా ఎలా వచ్చింది అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చినట్లే అది. ఇప్పుడు కుబేరుడు అంతటి వాడు వచ్చినప్పుడు స్థూణాకరుడు అలాగే ఉండిపోయాడు. ఎందుకు అలా ఉన్నాడు? మరి మహారాజులు వచ్చినప్పుడు ఈ విధంగా ఆయన బయటికి రావాలి కదా, మనకి గౌరవవందనం చెయ్యాలి కదా అనే అభిప్రాయం ఉండగా ఈ కుబేర వర్గం ఏదైతే ఉందో వారంతా కూడా ఆయన చెప్పారట, ఆయన శిష్యవర్గం అంతా కూడా ఏం లేదండి, స్థూణాకరుడు ఈ మధ్యన శిఖండి అనేటువంటి అమ్మాయి దగ్గర ఉండేటువంటి స్త్రీత్వాన్ని తీసుకున్నాడు, ఆయనలో ఉండేటువంటి పురుషత్వాన్ని ఆమెకిచ్చాడు. కాబట్టి ప్రస్తుతం స్త్రీ రూపంలో ఉన్నాడు కాబట్టి స్త్రీ రూపంగా ఉన్నటువంటి స్థూణాకరుడు మిమ్మల్ని దర్శించలేకపోతున్నాడు. ఇది ఒక గడువు పెట్టుకుని తీసుకున్నటువంటి స్త్రీత్వం కాబట్టి గడువు ముగిశాక ఆయన మళ్ళీ పురుషత్వాన్ని పొందుతాడు. పురుషత్వాన్ని పొందిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని సేవిస్తాడు అని చెప్పి ఆ శిష్యవర్గం ఆయనకి తెలియజేస్తుంది కుబేరుడికి. అప్పుడు ఓ మాట మాట్లాడాడు ఆయన, ఎలాగా తీసుకున్న స్త్రీత్వం ఉంది కదా, ఆయన స్త్రీగానే ఉండుగాక అని ఒక శాపం ఇచ్చాడు. ఎప్పుడైతే స్త్రీత్వంగా ఉండు అనేటువంటి శాపం ఎప్పుడైతే పొందాడో ఇంకా ఎప్పటికీ ఆయన స్త్రీగానే ఉన్నాడు. స్థూణాకరుడు ఇంకా పురుషుడు కాలేకపోయాడు, శిఖండి పురుషుడిగానే ఉండిపోయింది. ఇక్కడికి ఈ ఘట్టం ముగిసిన తర్వాత భీష్ముడు ప్రథమంలో ఎందుకు అంగనాపూర్వులైనటువంటి వాళ్ళతో నువ్వు యుద్ధం చేయవు అన్న ప్రశ్నకి సమాధానం చెబుతూ ఇంతవరకు ఈ వ్యాఖ్యానం చేశారు. ఇక్కడ ఈ మాటతో ముగిస్తూ ఉన్నాడు ఆ మాటని. కాబట్టి పూర్వం అంగన అంటే స్త్రీగా ఉన్నటువంటి ఆ శిఖండి తర్వాత పురుషుడయ్యాడు. కాబట్టి అతను ఎప్పుడైతే యుద్ధంలో ప్రవేశిస్తాడో అప్పుడు నేను అస్త్ర సన్యాసం చేస్తాను, ఇంకా నేను బాణం ముట్టను, నేను ఎవరిని సంహరించను. ఇటువంటిది ఈ ఘట్టం నాకు ఎదురైతే మాత్రము నేను ఇంక యుద్ధం చేయను, తతఃపూర్వం వరకు ఎంతమందినైనా యుద్ధం చేయగలుగుతాను, సంహరిస్తా అని మాట తీసుకున్నాడు. చెప్పిన మాట ప్రకారం ఆయనకి వివరణ ఇచ్చేశాడు దుర్యోధనుడికి కూడా. అనంతరం తెల్లవారింది. దుర్యోధనుడు ఏం చేశాడంటే ధృష్టద్యుమ్న రక్షితమైనటువంటి పాండవ సైన్యాన్ని చూసి ఈ సైన్యాన్ని చంపడానికి నీకు ఎంతకాలం పడుతుంది అడిగిన తర్వాత భీష్ముడు తన శక్తిని చెబుతూ ఒక ధర్మ సూక్ష్మం చెప్పాడు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే దుర్యోధనుడు ధృష్టద్యుమ్న రక్షితమైనటువంటి పాండవ సైన్యం అంతే కదా, పాండవ సైన్యాన్ని రక్షించేది ఎవరు? ధృష్టద్యుమ్నుడు రక్షిస్తున్నాడు. కాబట్టి ధృష్టద్యుమ్నుడి యొక్క అధీనంలో ఉన్నటువంటి పాండవ సైన్యం నువ్వు ఎంతకాలంలో చంపగలుగుతావు అని భీష్ముడిని ప్రశ్న వేస్తున్నాడు దుర్యోధనుడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు ఆయన, నేను చంపుతానయ్యా, నాకు ఇబ్బంది ఏమీ లేదు, అయితే ఒక ధర్మసూక్ష్మం ఉంది ఇందులో అంటాడు. అక్కడ ధర్మసూక్ష్మం అంటే ఏమిటి అనే అభిప్రాయం ఆయన మాటల్లోనే చెప్తున్నారు. సాధారణమైనటువంటి జనులతో ఎట్లా చేయాలి యుద్ధం అంటే సహజంగా ఏ ఆయుధము లేని వాటితోటి ఆయుధం లేకుండానే యుద్ధం చేయడం, ఇది ధర్మం. అలాగే అస్త్రాలతోటి యుద్ధం చేసే శక్తి ఉన్నవాడు అస్త్రాలతో చెయ్యాలి, మాయా యుద్ధం చేసేవాడితో మాయా యుద్ధం చేయాలి. అంటే ఇన్ని రకాలైనటువంటి యుద్ధాలు ఉన్నాయి.
ఈ ధర్మ సూక్ష్మం తెలిసి మాత్రమే మనం యుద్ధం చేయాలి. ఈ ధర్మ సూక్ష్మం తెలిసి యుద్ధం చేయడం అంటే అది ఎట్లా చేస్తాం మనము, మన యుద్ధం ఏ రకమైన యుద్ధము అని చెప్పే వివరణలో ఒక శ్లోకాన్ని అక్కడ ఉదహరించారు. ఆర్జవేనైవ యుద్ధేన యోద్ధవ్య ఇతరో జన మాయాయుద్ధేన మాయావి ఇత్యేతద్ ధర్మ నిశ్చయ అని ఒక శ్లోకం. ఇక్కడ ఆర్జవేనైవ యుద్ధేన అంటే రుజుమార్గం, ఏ రకమైనటువంటి మోసము లేకుండా, అంటే సామాన్య జనులని అస్త్రాలతో చంపడము, ఇతరులు ఎక్కడ అస్త్రములు వేయకూడదో అస్త్రములు వేయకూడని చోట అస్త్రములు వేయడము, ఈ రకమైనటువంటి అపమార్గం అంటే రుజుమార్గం కాకుండా అపమార్గంలో యుద్ధం చేసి ఇతరులను సంహరించడం అనేది ధర్మం కాదు. ఆ రకమైన ధర్మం అది ధర్మం కాదు కాబట్టి ఆ రకమైన యుద్ధం చేయకూడదు. అంటే రుజుమార్గంలో చేసే యుద్ధము రుజుమార్గంలోనే చేయాలి. మరి మాయాయుద్ధము అది మాయాయుద్ధం చేతనే చేయాలి. అది ఆ విధంగా మాయాయుద్ధేన మాయావి అయినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే వాడు మన కంటికి కనిపించడు. ఎట్లాగైతే ఘటోత్కచుడు, అలాగే ఇంద్రజిత్తు అంటే మేఘనాథుడు, వీళ్ళంతా మనకి అక్కడ చాలా రామాయణాదుల్లో కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగే ఘటోత్కచుడు కూడా మహాభారత కాలంలో ఆయన మొత్తం రాత్రి వేళల మొత్తం సైన్యానంతా సంహరించేస్తూ ఉండేవాడు, ఎవరికీ కనిపించేవాడు కాదు. అది మాయాయుద్ధం. అంటే ఇంకా అస్త్రశస్త్రాలతో పని ఉన్నా లేకపోయినా వాస్తవానికి వారికి అస్త్రశస్త్రాలు అవసరమే, కానీ అతన్ని చంపడం కోసం ఆయన ఏ అస్త్రం వేద్దామంటే మనిషి కనిపించడు. అలాగే మేఘనాథుడు కూడా అట్లాగే మహామాయావి ఆయన ఇంద్రజాలం. అటువంటి వాళ్ళ దగ్గర మాయావి అయినటువంటి వాడి దగ్గర మాయాయుద్ధమే చేయాలి. అలాగే మయుడు కూడా మయసభలో జలమున్న చోట ఏమీ లేనట్లుగా, పృథివీ ఉన్న చోట జలం ఉన్నట్లుగా ఈ రకమైనటువంటి మాయకల్పన చేసి అనేక మందిని ఆ మాయలో వాళ్ళు మునక వేయించేటట్లు చేశారు. ఆ మాయకి ఆ భ్రమకి లోనయ్యారు అందరూ కూడా. ఆ భ్రమ ద్వారా అనేక అనర్థాలను పొందారు. కాబట్టి అటువంటి మాయాయుద్ధం చేసే చోట అస్త్రశస్త్రాలు ఏమీ మనకు పనికిరావు, అప్పుడు మాయాయుద్ధమే చెయ్యాలి అనేటువంటి ఒక ధర్మాన్ని అక్కడ వివరణ ఇచ్చాడు ఆయన భీష్ముడు దుర్యోధనుడికి. ఇచ్చిన తర్వాత నేను రోజుకి 10,000 మంది వరకు నేను చంపగలను అని చెప్పి ఒక నిర్ణయం చేశాడు ఆయన. అంటే ఆయన స్వపక్షంలో స్వంతంగా భీష్ముడి వారి వరకు ఆయన ఎంతమందిని నేను సంహరించగలను అని కనుక నన్ను అడిగితే నేను ఒక రోజుకి 10,000 మంది నేను సంహరిస్తాను. మరి ద్రోణాచార్యుడు ఉన్నాడు, ఆయన కూడా మహాపరాక్రమశాలి, మీరెంతమందిని సంహరిస్తారు స్వామి అని అడిగాడు ఆయన దుర్యోధనుడు. అడిగిన తర్వాత నాది కూడా 10,000 మంది తప్పే, నేను అంతకంటే నేను ఎక్కువ నేను కూడా సంహరించలేను అని చెప్తాడు ఆయన. ఆ విధంగా కృపాచార్యులు ఈయనైతే ఇంకా మాసాధిక్యం 2 మాసాల్లో నేను చంపగలుగుతానంటాడు ఆయన. అనంతరం కర్ణుడు మాత్రం ఒక మాట మాట్లాడాడు, నేను 5 రోజుల్లో యుద్ధం ముగిస్తానయ్యా అన్నాడు. 5 రోజుల్లో యుద్ధం ముగించడం అనేది సంభవమా అని ఒకసారి హాస్యం చేస్తాడు, నవ్వుతాడు ఆయన భీష్ముడు. కృష్ణార్జునులు రంగంలోకి దిగనంతసేపే నీ మాటలయ్యా, వాళ్ళు గనక నీకు రంగంలోకి ప్రవేశించారు అంటే యుద్ధక్షేత్రంలో వాళ్ళు కనిపించారు అంటే నీ మాటలు చెల్లుతాయనుకుంటున్నావా, ఏమి చెల్లవు అని చెప్పి భీష్ముడు అతని మాటను తిరస్కరిస్తాడు. అనంతరం పాండవ శిబిరంలో ఇప్పుడు కౌరవపక్షంలో ఈ రకంగా అడిగాడు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని పాండవ పక్షంలో కూడా ధర్మరాజు అడుగుతున్నాడు. మరి ఇప్పుడు కౌరవపక్షంలో ఈ రకమైన నిర్ణయం జరిగింది కదా, పాండవ పక్షంలో అర్జునుడు ఉన్నాడు. అర్జున నీ శక్తి ఏమిటి, నువ్వు ఎంతమందిని సంహరించగలుగుతావు, నువ్వు కూడా చెప్పు అని అడుగుతాడు ఆయన. అప్పుడు ఆయన ఒక మాట మాట్లాడాడు, వాస్తవానికి వైయక్తికంగా ఎంతమందిని చంపుతున్నాము అనే విషయం పక్కన పెడితే నా సన్నిధిలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ సహాయంగా ఆయన సన్నిధిలో నేను ఉండగా ఎంతమందినని కాదు, సమస్తమైన ముల్లోకాలని కూడా నేను క్షణకాలంలో సంహరించగలుగుతాను. నేను కేవలం అంతటి శక్తి పరమాత్మకి ఉన్నది కాబట్టి, అంత శక్తివంతుడైనటువంటి పరమాత్మ నా సమీపంలో ఉన్నాడు కాబట్టి నేను ముల్లోకాలని కూడా నేను క్షణకాలంలో సంహరిస్తాను. అయినా ఇవన్నీ నువ్వు అడుగుతున్నావు కానీ అన్నా ధర్మరాజా, ఇవన్నీ నీ మనస్సులో నువ్వు తలుచుకున్నంత మాత్రం చేతనే ఇవన్నీ నివృత్తం అవ్వవా, నువ్వు ఎంతటి గొప్పవాడివి, ఎంతటి పరాక్రమవంతుడివి అని స్వతసిద్ధంగా ధర్మరాజు కూడా తన యొక్క స్వభావాన్ని చూపిస్తూ ఉంటాడు. ఈ విధంగా కౌరవసేన అలాగే పాండవసేన ఇరు సేనలు కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. ఇక్కడతోటి అంబోపాఖ్యాన పర్వం పూర్తయింది. అంటే మనము భీష్మ ఉద్యోగ పర్వ ప్రారంభం చేసి మొత్తం 10 పర్వల యొక్క ఇంట్రడక్షన్ అంటే ప్రాశస్త్యం చెప్పుకున్నాం. ఇతఃపరం మనం ఇంకా శ్లోక రూపంలో శ్లోకం చదువుకోవడము, ఆ శ్లోకార్థాలని మనం వివరణ ఇచ్చుకోవడం అనేది ఇప్పుడు ప్రారంభం అవ్వబోతున్నది. మనం ప్రారంభం చేసుకోబోయేటటువంటి ఈ శ్లోకార్థములన్నీ కూడా మనం రేపటి రోజు మళ్ళీ మనం తెలుసుకుందాము. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.